ఏ పనిపాట లేకుండా ఖాళీగా ఉన్న నిరుద్యోగి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకుని అక్కడ కొంతమంది ఇచ్చే పనికిమాలిన సలహాలు సూచనలు తీసుకుని రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. మెయిన్ రోడ్డులోని హోటల్ జగదీశ్వరిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీవారికి పట్టు వస్త్రాలు గత 5 ఏళ్లలో జగన్ దంపతులు ఇరువురు ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. పరామర్శలంటే ఇష్టం ఉన్న జగన్ వాటి కోసమే ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల తమ ప్రభుత్వం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం బహిరంగ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ఇది మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని అన్నారు. ఈ నెల 21 నుండి 26వ తేదీ వరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సిటీలో 8 బహిరంగ సభలు నిర్వహించామని సుమారు 25,000 మంది హాజరైనట్లు తెలిపారు. 100 రోజుల్లో పెన్షన్లు పెంచామని, అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెత్తపై పన్ను రద్దు చేశామన్నారు. మహిళల రక్షణకు షీ టీమ్స్ రాజమండ్రి పరిధిలో ప్రారంభించాలని ఎస్పీకి విన్నవించినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. కూటమి నాయకులు అత్తి సత్యనారాయణ, చల్లా శంకర్రావు, బొమ్మన జయకుమార్, యనుమల రంగబాబు, బూరా రామచంద్రరావు, తవ్వ రాజా, రొబ్బి శేఖర్, మండవెల్లి శివ, ఇన్నమూరి దీపు, పోలాకి పరమేష్, పిల్లి శ్యామ్, బుడ్డిగ రవి, సతీష్, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, మన్నే కిషోర్ పాల్గొన్నారు. ఈ నెల 21 నుంచి 26 తారీఖు వరకు ఇది మంచి ప్రభుత్వం సుమారు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 8 బహిరంగ సభలు ప్రజావేదికలు ఏర్పరచుకొని ఇది మంచి ప్రభుత్వం. దేనికి ఇది మంచి ప్రభుత్వం? 100 రోజుల్లోనే ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్ని ఏ విధంగా నెరవేర్చబోతా ఉన్నాం, ఆర్థికపరమైన సమస్యలు ఏదైతే గత ప్రభుత్వం అనాలోచనతో సంక్షేమానికి పరిమితం అవుతూ ఆ సంక్షేమాన్ని కూడా తూట్లు పొడుస్తూ లక్షల కోట్లు అప్పు చేసి ఈ ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత కూడా ఎక్కడ అప్పు చేయకుండా ఈ 100 రోజుల్లోనే పెన్షన్లు పెంచున్నాం, అన్నా క్యాంటీన్లు తెరుచుకున్నాం, చెత్త పన్ను తీసేశాం, దివాళీలో ఏదైతే ఈ సంవత్సరం దివాళీకి ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తా ఉన్నాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం, రైతన్నికి డబ్బు జమ వేశాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ 100 రోజులు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమాలతో ప్రజలకు వెళ్తా ఉన్నాం, చేరువవుతా ఉన్నాం. నిన్ననే గౌరవ ఎస్పీ గారితో చర్చించాం. గతంలో షీ టీమ్స్ ఉన్నాయి, అది మహిళా శక్తి కింద ఏదో ఒకటి మీరు రూపొందించి ఆ మహిళా శక్తి అన్నది ఏదైతే మీ విమెన్ పోలీసింగ్ ఉన్నారో వాళ్ళందరితోటి ప్రజల్లోకి తీసుకెళ్ళండి, కాలేజెస్ దగ్గర పెట్టండి, ఆకతాయిల ఆటలు అరికట్టండి. ఆడపిల్లలు ధైర్యంగా రోడ్ల మీద తిరిగేందుకు గాను మంచి కార్యక్రమం తీసుకోవాలి. మహిళా శక్తి కింద పెడతారో లేకపోతే మహాశక్తి అని పెడతారో ఏం పెట్టినా ఆ షీ టీమ్స్ ఇంత ముందు ఎలాగైతే మహిళలకు ఒక భరోసా కల్పించిన ఆ షీ టీమ్స్ని రాజమండ్రి పరిధిలో ప్రారంభించాలని నిన్ననే ఎస్పీ గారు కూడా చర్చించడం జరిగింది. సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. నిరుద్యోగి ఆయన ఒక భోగి నిరుద్యోగి, ఆయనకి పని లేదు పాటు లేదు. సరదాగా బెంగళూరు నుంచి ముందు తాడేపల్లికి వస్తారు, తాడేపల్లి నుంచి పనికిమాలిన సలహాదారులు ఉంటారు, వాళ్ళు పనికిమాలిన సలహాలు ఇస్తారు, ఈయన అక్కడికి వెళ్తారు. అడుగుతూనే ఉన్నాం 5 సంవత్సరాలుగా మీరు ఎందుకు శ్రీవారికి ఆ వస్త్రాలు సమర్పించేటప్పుడు భార్యతో ఎందుకు మీరు వెళ్ళాలా? ఎవరైనా గమనించండి, సతీ సమేతంగా వెళ్తారు, ఎందుకు తీసుకెళ్లేవారు కాదు. ఇంతటి కార్యక్రమం చేసి ఇంత దారుణంగా ఒడిగట్టిన తర్వాత ఇంకా ఏం రుజువు చేసుకోవడానికి వెళ్తున్నాడు? ఆయనకి ఎంతసేపు ఇక రాష్ట్రంలోనే ఒక లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేయాలి, మతాల మధ్యన విద్వేషాలు సృష్టించాలి, వాళ్ళ మధ్యన అందరికీ విద్వేషాలు గొడవలు అన్నీ అయితే ఆయనకి వెంటనే పరామర్శలు మొదలవుతాయి. ఎక్కడ గొడవ అయితే ఏదైనా దెబ్బలు తగిలితే వెంటనే పరామర్శ మొదలైపోద్ది దానికి. ఆ పరామర్శలు అంటే ఆయనకి ఆనందం, ఫుల్గా పని. ఆయనకి దానికి తప్ప ఇంత జరిగింది, కారకులు ఏంటి, మీరు కూడా కఠినంగా నిర్ణయాలు తీసుకోండి, నా సహకారం ఉంటుందని చెప్పడం పోయి ఒక బాధ్యత కలిగిన పులివెందుల ఎమ్మెల్యేగా ఈ విధంగా ఆయన దీన్ని కూడా రాజకీయంగా వాడేసుకుందామని అనుకుంటున్నారంటే ప్రజలు ఆశీర్వదించట్లేదు. మీరు నమ్మరు.
మీరు పెట్టిన సమావేశం సుమారు 25,000 మందిని మేము కలిసాం ఈ 7-8 రోజుల్లో. ఎక్కడికి వెళ్ళినా ఈ అంశాన్ని ఎత్తుతా ఉంటే వాళ్ళందరూ చాలా బాధపడతా ఉన్నారు.